వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కమ్యూనిటీ హాల్లో ఈ రోజు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ 26 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి సీఎంఆర్ చెక్కులపై విమర్శలకు తనదైన శైలిలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాపూర్ మండలంలో సీఎంఆర్ఎఫ్ సంబంధించి దాదాపు 28 చెక్కులు, దాదాపు 21 లక్షల రూపాయల విలువైన చెక్కులని, సీఎంఆర్ఎఫ్ చెక్కులని ఈరోజు లబ్ధిదారులకి జరిగింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి ఈరోజు 20 లక్షల రూపాయలు గల దాదాపు 28 మంది లబ్ధిదారులకు కమలాపూర్ మండలంలో కమలాపూర్ కేంద్రంలో ఈరోజు మేము పంచడం జరుగుతుంది. ఇది దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తంలో గత 2-3 రోజుల నుంచి 163 చెక్కులు గాను దాదాపు 93 లక్షల రూపాయలు గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మేము ఈరోజు పంచడం జరుగుతుంది గత 2-3 రోజులలో. దాంతోపాటు గత నెలలో 500 చెక్కుల రూపాయలు 500 సీఎంఆర్ఎఫ్ చెక్కులు మేము పంచడం జరిగింది. మరి ఇది మా కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు ఉన్న వారిపైన ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. మరి దీంతో పాటు ఏదైతే మా 6 గ్యారంటీలకు సంబంధించి ఇందిరమ్మ మిల్లుల విషయం పైన ప్రధానంగా ప్రజలు కొన్ని అపోహలు పెట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వారి మాటల వలన పడకండి. 10 ఏళ్ళు ఒక ఇల్లు కూడా వాళ్ళు ఇవ్వలేదు. దాఖలాల్లో ఒక బెనిఫిషరీని ఇంటికి పంపించే డబుల్ బెడ్రూమ్లలో ఇప్పుడు మా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇచ్చి ఇప్పుడు దాదాపు కమలాపూర్ మండలానికి 915 ఇల్లులు ఏదో మంజూరై దాదాపు కింద బేస్మెంట్ స్లాబ్ లెవెల్ ఉన్నాయి. 50% మంది పైన లబ్ధిదారులకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఏదైతే ఉన్నాయో ఆ పైసలు వాళ్ళ అకౌంట్లో జంపోవడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అతను ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇల్లులు ఇవ్వలే, కానీ ఇప్పుడేమో న్యాయం చేయాలి, అన్యాయం జరుగుతుంది, ధర్నా చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నేను అడుగుతున్నా, దేనికి ధర్నా చేస్తావు, దేని అన్యాయం జరుగుతుంది? కౌశిక్ రెడ్డి గారు, మీరు ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు మేము నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇస్తుంటే నీకేందుకు అసూయ ఉందా? ఓరవలేకపోతున్నావా? ప్రజల ఆదరణ పెరుగుతుంటే నీ ఓరవలేకపోతున్నావా అని అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ మీ నాయకుడికి మీరంతా మీకు ఇమేజ్ శూన్యం అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. అందుకని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు విషపూరితమైన ప్రచారాలు, అబద్ధాల ప్రచారాలు చేసుకుంటా నువ్వు తిరుగుతున్నావు. నీ ఓట్ల రాజకీయాల కోసం మాత్రం తప్ప నువ్వు ప్రజల వద్దకు ఎప్పుడైనా వచ్చినావా అని నేను అడుగుతున్నా. ఓట్లు వచ్చినప్పుడే నువ్వు సెంటిమెంట్ డైలాగ్ కొడతావు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఇంటింటి తిరుగుకుంటా డేట్లు అయిపోయిన చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నావు. 4 నెలలు 5 నెలలు వచ్చి లబ్ధిదారులు నీ ఆఫీస్కి వచ్చి మొరబెడితే అప్పుడు నువ్వు మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి నువ్వు ఆ చెక్కులు పంపినావు. మొన్న కళ్యాణ లక్ష్మి ఇదే కమలాపూర్ మండలంలో దాదాపు 30 నుంచి 40 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి చెక్కులు డేట్లు అయిపోయిన తర్వాత నువ్వు ఇచ్చినావు. మరి వాళ్ళు బ్యాంకులో పోతే ఆ బ్యాంకు అధికారి పట్టుకున్నాడు. ఒక గవర్నమెంట్ ఇచ్చిన చెక్కు డేట్ అయిపోయిన తర్వాత ఎట్లా తీసుకొస్తున్నామా అని బెనిఫిషరీని అడిగితే ఆ బెనిఫిషరీలు ఒక రకంగా బాధపడి మరి మా దగ్గరకు వస్తే మరి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో మాట్లాడి ధైర్యం చెప్పి వారం రోజులనే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయించి ఆ చెక్కుల లబ్ధిదారులకి ఇద్దామని ఇప్పించేలాగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మరి నువ్వేం చేస్తున్నావు? రీలు చేసుకుంటా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వెనుక తిరుగుకుంటా పోస్టర్లు డిజైన్ చేసుకుంటా. ఏందది? నా పైన అక్రమ కేసులు పెడితే నేను AK-47 అవుతాను. ఎవరు పెట్టిండే నీ పైన అక్రమ కేసు? ఇదే కమలాపూర్లో మండలం చెందిన ఒక వ్యాపారిని బెదిరించి నువ్వు చంపుతా, అదే AK-47తో నువ్వు చంపుతానంటే అతను వాళ్ళ భార్య భయపడి కేసు పెడితే నీ పైన FIR నేను అరెస్ట్ చేసింది. నువ్వు ఒకటి సహచర ఎమ్మెల్యేని కరీంనగర్ రివ్యూ మీటింగ్
మీటింగ్లను చేసుకుంటే నీ పైన కేసు అయింది. నువ్వు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే మీ టీఆర్ఎస్ పార్టీనే నువ్వు ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ని బాంబు పెట్టి పేలుస్తా అని అంటే ఆ ఎస్ఐ కేసు పెట్టిండు. హుజురాబాద్ హాస్పిటల్ పోయి డాక్టర్ల పైన నీ దౌర్జన్యం చెలాయిస్తే మన డాక్టర్ నీ పైన కేసు పెట్టిండు. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు కానివ్వండి ఎక్కడ నీ పైన అరాచకం కేసు పెట్టింది చెప్పంటున్నా. నువ్వు ఒక గుండా ఎమ్మెల్యేవి, రౌడీ ఎమ్మెల్యేవి, అందుకే నీ పైన ఇన్ని కేసులు. ఇప్పుడు కాదు, నువ్వు నువ్వు కాంగ్రెస్ ఉన్నప్పుడు నీ పైన కేసులు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చినప్పుడు నీ పైన కేసులు ఉన్నాయి. సో నీ వ్యవహార శైలే అంత. అందుకని నీ పైన ఎవ్వరు నీ పైన అక్రమంగా కేసులు పెట్టలే. నువ్వు నీ AK-47, నువ్వు నీ బాంబులు ఇవన్నీ ఎందుకు ఏం దాడి చేయడం? ఇంకా ప్రజల పైన చేసిన అన్యాయం చాలా బాబు. నీకు ప్రజలు పిక్క తింటున్నావు కదా, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు పిక్క తింటున్నావు, ఇసుక మాఫియా అని వాళ్ళ దందాలు చేస్తున్నావు. తెలియదా మాకన్నీ? సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి బయట పెట్టి నేను రోడ్డు పైన నిలదీసే రోజు తొందరలో ఉంది కౌశిక్ రెడ్డి అని నేను తెలియజేస్తూ, మరి దాంతోపాటు మొన్న మా అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద అనుమానం ఉంది. ఎందుకంటే ఈ మధ్య బీజేపీ అక్కడేమో మీడియాలో అందరు పార్టీతో ఉన్నప్పుడేమో బీజేపీ నాయకులను తిడుతున్నారు, మరి తర్వాత సోపత్ చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ చుట్టూ. మాకెందుకో ఇక్కడ అనుమానం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపన అయిపోతుంది, వాళ్ళ పార్టీలనే అక్కడ అన్నొక దిక్కు, చెల్లొక దిక్కు, మరి వేరే నాయకులు ఒక దిక్కు, పెద్ద మనిషి అనారోగ్యంగా ఉన్నారు. అన్నీ ఎందుకు అవుతున్నాయండి? మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేపట్టిన పథకాలు సక్సెస్ఫుల్గా ప్రజల వద్దకు పోతున్నాయి. ఇవి ఓర్వలేక వేరే పార్టీ వాళ్ళు సంబంధించి చిచ్చు పెట్టాలి పార్టీలా. ఈ పార్టీ వాళ్ళని చీరాలి, లేకపోతే మా అనుకుండదు. ఇక్కడ వాళ్ళు ప్రజల్లో బలం అవుతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత బలం అవుతుంది, మొత్తం వన్ సైడెడ్గా అయిపోతుంది. కొన్ని గ్రామాలు అయితే వాళ్ళ క్యాడర్ లేదు, ఇప్పుడు వేరే పార్టీ మొత్తం వన్ సైడ్ మాకే ఉన్నారు. దీన్ని ఓర్వలేక నేను దీన్ని బదనాం చేయాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ అంటారా, రేపు బీజేపీ పార్టీ వాళ్ళు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గం విడుదల ఇక్కడ దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ అండగా నేను ఉండుకుంటున్నాను. మరి ఇక్కడ మంత్రుల సహకారంతో జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీధర్ బాబు అయితే కానివ్వండి, మరి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు అయితే కానీ వాళ్ళందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము చెక్కులు ఇస్తున్నాం, పథకాలు అందజేస్తున్నాం, ప్రతి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో, ఇదే ఒక ఏమంటారు వెనుకున్న వాళ్ళ బలంతో మేము ముందుకు పోతాం. ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి హుజురాబాద్ నియోజకవర్గ పక్షానికి కమలాపూర్ మండలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే కమలాపూర్ మండలంలో రెండుగా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు రెండుగా చీలిపోయి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు అండ్ మీరని చెప్పి మొన్నటిదాకా మీ స్టేటస్ పెట్టుకున్న కార్యకర్తలే ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు స్టేటస్ పెట్టుకొని ఈ సభకు కూడా కొందరు రానికి అవపడుతుంది. మరి ఇది రెండుగా చీలిపోవడానికి కారణం మండల అధ్యక్ష పదవి కారణమా, లేకపోతే మరి ఇది కారణం? బల్మూరు వెంకట్ గారు ఎవరండి? కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విద్యార్థి నాయకుడు, కింద మంచిగా యువత స్టూడెంట్ దాని నుంచి పైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి మరి మా కాంగ్రెస్ పార్టీ యూత్ని ఎంకరేజ్ చేస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వారికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. మా నాయకులే ఇక్కడ ఏంటంటే చెప్పినా కదా, ఇక్కడ చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి? తెలివి, అతి తెలివి. వేరే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఏంది అతి తెలివి ప్రదర్శించి మా లోపల మా లేపనే అక్కడ చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారు ఎమ్మెల్సీ, అక్కడ వారు తీసుకున్న ప్రోటోకాల్ హైదరాబాద్ ప్రోటోకాల్ వారిది. సో అందరికి తెలుసు. సో అందుకే వారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. వారు ఇక్కడ నియోజకవర్గం లాస్ట్ టైం బై ఎలక్షన్లో పోటీ చేసి కాబట్టి ఇక్కడ సంబంధాలు ఉన్నాయి. దాన్ని అడ్డు పెట్టుకొని వేరే పార్టీ వాళ్ళు నువ్వు ఆ గ్రూపు ఈ గ్రూప్ అని చెప్తున్నారు. కానీ మా పార్టీలో హుజురాబాద్ నియోజకవర్గం ఎటువంటి గ్రూపుల్లో ఇందాక మా నాయకులు పెద్ద నాయకులు చెప్పిన పిల్లలు కొంచెం తెలియకతనం ఇదే తెలియదు కదా. ఇప్పుడు మేము కూడా మాలాంటి వాళ్ళు ఏం చేయాలి, కొంచెం మా దృష్టికి వస్తే మేము వాళ్ళకి నచ్చ చెప్తాం, ట్రైనింగ్ ఇస్తాం. కాదురా బాబు మంచిగా ఉంటే రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పి మా నాయకులు సీనియర్ నాయకులు అందరూ చూడండి. ఇక్కడ మీరు చూస్తే నాకు తెలిసి బహుశా మీరు చెప్పేవి చిన్న పిల్లలు వాళ్ళకి తెలియకతనంతో చేస్తున్నారు. అవన్నీ వేరు పక్కోడు ఎగేస్తుంటే ఒకసారి ఎగేస్తారు అని అంటారు కదా, ఏది ఒకసారి గుస్సని వాళ్ళ డౌన్ అయిపోతుంది. ఒకసారి అట్లా ఉత్సాహం ఉంటుంది.
ఉంటుంది యువకులకి, తర్వాత మళ్ళీ మెల్లగా డౌన్ అవుతారు. ఇక అవన్నీ పార్టీలనే నడుస్తుంటే అంటే చిన్న చిన్న పట్టించుకోవాల్సింది ఒకటే, ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా, మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా. దాంట్లో ఖచ్చితంగా మీడియా సహకారం మాకు చాలా ఉండాలి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని మేము విన్నపం ఇచ్చేది ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సమాజానికి చాలా అవసరం. మేము ఎన్ని చేసినా మీరు చెప్పకపోతే ఆ సమాజానికి తెలియదు. అందుకే మీకు మాకు ఒక అనుబంధం ఉంటుంది, మేము గౌరవిస్తాం. మేము అందుకే మీరు మమ్మల్ని గౌరవిస్తాం, మేము కూడా గౌరవిస్తాం. మేము కోరేది ఒకటే, ఏమన్నా ఇట్లాంటివి ఉంటే డైరెక్ట్ మమ్మల్ని అడగండి, క్లారిఫికేషన్ తీసుకోండి, మేము ఇస్తాం. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకుంటామన్న మా సీనియర్ నాయకులు కూడా చెప్పారు. ఏమైనా ఉంటే మీరు మా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతే మీరు పేపర్లో కానీ ప్రచారం చేయండి అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఎటువంటి విభేదాలు లేవు. ఇంతవరకు 16 నెలలు అవుతుంది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్గా ప్రతి ఒక్క విషయాల్లో మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా మీరు చూస్తుండొచ్చు, వేరే ఎక్కడైనా గొడవలు జరుగుండొచ్చు, కానీ మా హుజరాబాద్ నియోజకవర్గం మా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఐక్యంగా ఉన్నాం. ఇందాక చెప్పినట్టు పిల్లలు జోష్పైన ఉంటారు కాబట్టి నిరంతరంతో చేసుకుంటారు. బట్ అన్ని చదువుకపోతే అవన్నీ మేము చూసుకుని అందరం ఒకటే కలిసికట్టుగా మేము పనిచేసి అభివృద్ధి లక్ష్యంగా రేపు ఎలక్షన్ల గెలుపు కొరకే మేము అందరం పనిచేస్తాం. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు కమలాపూర్లో ఉండదని మీరు మండలంలో చిన్న సభ్యులు చూస్తున్నట్టు పబ్లిక్ ఒక చిన్న చర్చ. మిగతా మండలం లేక కమలాపూర్ మండలం ఇంకా నేను చెప్పాలంటే కమలాపూర్ మండలానికి నిన్న హుజరాబాద్లో తిరిగిన ఊర్ల కంటే నేను కమలాపూర్ గ్రామంలో తిరిగిన ఊర్లు ఎక్కువ. ఇంకా కమలాపూర్ గ్రామం నుంచే మీరు మీకు నమ్మరు, మా హుజరాబాద్ గ్రామంలో కార్యకర్తల కంటే నా కమలాపూర్ గ్రామం కార్యకర్తలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఎక్కువ వీళ్ళనే టచ్లో ఉంటున్నారు. ఖచ్చితంగా చిన్న చూపు అనేది ఉండదు. ఎందుకంటే ఇంకా విజన్ ఏమైతే ఏదైనా తెలియని విషయం తెలియని దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేను. ఇప్పుడు 5 మండలాలు 2 పట్టణాలు హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని సమానంగా ఊర్లు బట్టి అక్కడ ఉన్న జనాభా బట్టి సంక్షేమ పథకాలు ఎట్లా అందియాలి ఏంది అనేది ఖచ్చితంగా మేము చేసుకుంటూ ముందుకు పోతాం. ఇప్పుడున్న మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడున్న హాస్పిటల్ విషయం గురించి ఇక్కడ ఏదో ప్రస్తావన చేశాం. హాస్పిటల్లో ఏదైతే క్యాడర్ స్ట్రెంత్ లేదని శాంక్షన్ లేదో మేము ఉన్న గత వారంలోనే మేము మినిస్టర్ గారి దగ్గర పోయి అక్కడ ఉన్న అధికారికి కూడా మేము సమర్పించడం. అతి త్వరలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్కి ఈ సమస్య ఉంది, పిహెచ్సి నుంచి సిఎస్సి అయింది కాబట్టి దాని క్యాడర్ స్ట్రెంత్ పెంచి దాన్ని కూడా ఫుల్ ఫ్లెజ్ హాస్పిటల్గా విత్ ఫుల్ స్కేల్తోని డాక్టర్స్ని పెట్టి చేసే విధంగా చేస్తుంది. ఇక్కడ ఉన్న పిహెచ్సిని శనిగ్రామ్ గ్రామానికి కూడా ఇక్కడ పంపించిన ప్రపోజల్ కూడా ఆల్రెడీ మేము ఇచ్చినాం. ఇది అవుడుతోనే అది కూడా అక్కడ అయితే అది కూడా పెద్ద గ్రామ పంచాయతీ కొంచెం అక్కడ కూడా పిహెచ్సి ఉంటే అక్కడ ఉంటుందని చెప్పి దాన్ని కూడా చేసుకుంటాం. ఇట్లా అంచనాలుగా చేసుకుంటా ఇక్కడ ఉన్న బస్ స్టాండ్ వివరంగా వచ్చిన చాలాసార్లు మేము పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పినాం. ఇక్కడ చిన్న ఒక టెక్నికల్, ఎందుకంటే హాస్పిటల్ ఇంకా బస్ స్టాండ్ పక్కన ఉన్నాయి, ఆ ల్యాండ్ ఒక ఇష్యూ పైన ఆ ఫండ్ శాంక్షన్ అవ్వడం కొంచెం ఆగింది. ఎందుకంటే ఇంట్లో చోటు పట్టించుకొని లోతు పోరు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఎమ్మెల్యే పైన రీల్స్ చేసుడు వరకే పైన ఇట్లా చేస్తారు తప్ప ప్రాబ్లం ఏంది, సమస్య ఏంది, శాశ్వత పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి అనేది ఆలోచన లేదా, సబ్జెక్ట్ లేదా. అందుకని మేము శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే టెక్నికాలిటీస్ తెలుసుకొని అది కూడా సాల్వ్ చేయడానికి మా పొన్నం ప్రభాకర్ గారి దృష్టిని కూడా తీసుకెళ్ళిన వారికి సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా త్వరలో ఆ పని కూడా చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. రోజులు దగ్గర ఉంది కాబట్టి మరి ఇతను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏమో అవకాశవాది. ఖచ్చితంగా మాకు అనుమానం ఉంది, ఇతను త్వరలో బీజేపీ పార్టీలో జాయిన్ అయినందుకే చూస్తున్నాడని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ మా అక్కడికి వచ్చే బలంగా మాకు అనుమానం తెలియజేస్తూ ఇక్కడ ఉన్న హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, కమలాపూర్ ముఖ్యంగా ప్రజానికానికి రానున్న రోజుల్లో మా 6 గ్యారంటీలలో ఖచ్చితంగా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఏదైతే సన్న బియ్యం అయితే కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి, ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు, రుణమాఫీ, రైతు భరోసా ఇట్లా చూసుకుంటా పోతే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతామని మేము తెలియజేస్తూ ఇది మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. రానున్న రోజుల్లో కూడా మీ ఊరికి డోరున మా కార్యకర్తలు వస్తారు, మేము వస్తాం తిరుక్కుని. మీకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం.